సార్ ఒకసారి ఎంతో ఘనంగా చేయటం జరిగింది. అందరూ కూడా మన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కలిసిమెలిసి ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని పార్టీ మీదకి తీసుకురావద్దు. ఎవరు కూడా మనం అందరం కూడా కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మక్క కానీ బొప్పుడు శ్రీని కానీ మన పార్టీ నాయకులు అందరూ కూడా వార్డులో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. మంచి మెజార్టీ కూడా తేవడం జరిగింది. ఎప్పుడు కూడా మన మీద నమ్మకం ఉండాలి. ప్రజలకి మనం చేసే ప్రతి పనిలో కూడా నిబద్ధత ఉండాలి. మనం ఎప్పుడు మంచిగా చేస్తామనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. కాబట్టి నేను ఎమ్మెల్యేగా నేను ఇంతే ఉండాలి. మన పార్టీ వార్డులో నాయకులు కూడా అదేవిధంగా ఉండాలి. అందరిని కూడా దగ్గర తీసుకొని మన పార్టీ వాళ్ళకి మనం అండగా ఉండాలి. వాళ్ళు తప్పులు చేసిన ఒప్పులు చేసిన మన పార్టీ వాళ్ళని హక్కును చేర్చుకోవాలి. వాళ్ళకి అండగా ఉండాలి. ఎప్పుడు కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నింటినీ కూడా ఆదుకునే పార్టీ మంది. అన్ని విధాలా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా నేను ఆదుకుంటూ ఉన్నాను. కష్టాల్లో కానీ సుఖాల్లో నేను అవసరం లేదు. కష్టాల్లో నష్టాల్లో నేను మీకు అండగా ఉంటాను. అట్లనే మన 20 వార్డు పార్టీ నాయకులు కూడా అందరికీ అండగా ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆవేశం మనకి రాదు. ఎప్పుడు ఓర్పు ఉండాలి. పట్టుదల ముఖ్యం. మనకి పట్టుదల ఓర్పు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆ విధంగానే మనం 20 ఏళ్ల తర్వాత ఇక్కడ జెండా ఎగరేసాం. ఇది పులివెందుల గడ్డ లాంటిది. ఇది దాంట్లో గెలిచాము. మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకు గెలిచాము? ఒక నాయకుడు ఒక కష్టంతో కాదు, కార్యకర్తలు, మహిళలు, మరి పార్టీ సెకండ్ లైన్ లీడర్స్ అందరూ కూడా కష్టపడితే మనం గెలవడం జరిగింది. ఇదే విధంగా మనం ముందుకెళ్దాం. ఈ పట్టు వదలకుండా తప్పనిసరిగా 2047 దాకా వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. మనం అందరం కూడా ఒకటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి పట్టుదలతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ₹1,30,000 1,30,000 మందికి ఇవ్వడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకున్నామా? అమరావతి రాజధాని వైసీపీ టైంలో ఒక అడవిలాగా ఉంటే దాన్ని వాళ్ళు బాగు చేసుకొని రోడ్లన్నీ వేసుకున్నాం. సచివాలయాలు కట్టుకున్నాం, అసెంబ్లీ హాల్ కట్టుకున్నాం, మరి ఎమ్మెల్యే బిల్డింగ్లు కట్టుకున్నాం, మినిస్టర్ బిల్డింగ్లు కట్టాం. అదేవిధంగా సీడీ యాక్సెస్ రోడ్డు ఏర్పాటు చేసుకుని అమరావతి నుంచి కుప్పం దాకా, అమరావతి నుంచి ఇచ్చాపురం దాకా కూడా రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్క రోజులో వచ్చినాయి కాదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో బీజం వేస్తే ఇవాళ అవన్నీ కూడా మరి మొక్కలుగా మొలిచినాయి, వృక్షాలు అవుతున్నాయి. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు జరిగిన కష్టాన్ని నష్టాన్ని మనం బేరీ చేసుకొని మన నారా లోకేష్ బాబు గారి యుగల పాదయాత్ర వల్ల మనం అందరం కూడా ముందుకెళ్తున్నాము. అందుకనే రేపు జరగబోయే ఆగస్టు 15వ తేదీన వ్యవస్థలన్నీ బాగు చేసుకొని విద్యా వ్యవస్థను బాగు చేసుకున్నాం, వైద్య వ్యవస్థని బాగు చేసుకున్నాం, వ్యవసాయ వ్యవస్థని బాగు చేసుకున్నాం. ఈ విధంగా అందరూ కూడా ముందుకెళ్తున్నాం. చదువుకునే బిడ్డలందరికీ కూడా మరి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు, దాంట్లో 10 లక్షల ఉద్యోగాలు. ఇప్పటికి 80వ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం అందరం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటి పైన మరి జాతీయ జెండా ఎగరేయాలి. మనం అందరం కూడా రేపు జెండా పట్టుకొని జెండా వందనాన్ని మీరందరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తూ 20 వార్డు జరిగిన ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మా అల్లుడికి కానీ మా నాయకులందరూ కూడా చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు భారతదేశం మొత్తాన్ని. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా తీసుకెళ్తా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాం.
దానికి ఉదాహరణ ఒక్కటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ని మొన్న 1వ తారీఖు ఓపెన్ చేశాం. పోయిన నెల 17న రుణమేళా పెట్టి 3,216 కోట్ల రూపాయలని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సామాన్య విషయాలు కాదు, తెచ్చుకునే బాధ్యత మీదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. దీనికి తిరుగులేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పినా, మీకు చెప్పినా, నేను మీకు చెప్పినా ఇదే సిద్ధాంతాన్ని పాటిద్దాం. అర్థమైందా? కౌరవులందరూ ఒకటే, అన్నదమ్ములే. ఎవరన్నా బయట వాళ్ళు వేస్తే వాళ్ళందరూ కలిసిపెట్టి అటాక్ చేస్తారు వాళ్ళని. అట్లా ఉండాలి మనం కూడా. మన పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఎవరు కూడా కళ్ళమ్మ నీళ్లు పెడతానికి వీలే అని చెప్పి తెలియజేస్తూ, మన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అదే నా బాధ్యత. భారత్ మాతాకు వందే మాతరం.